హలో వరుణ్ గారు. హాయ్. హలో వెల్కమ్ టు గలాటా తెలుగు. నేను కత్తిలో ఉన్నా, మీరు? నేను సూపర్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ glad to have you, man. I mean, like, you're all over the place again. First time మనం కలుస్తున్నాం కూడా. Yeah, I mean, నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి I don't want to make you పర్లేదు 17 years back అంటే నేను కూడా చిన్నప్పుడే. నేను మొన్న ఒక పాడ్కాస్ట్ లో వింటూ 17 years అయింది హ్యాపీ డేస్ వచ్చి అంటే 17 years అవ్వడం ఏంట్రా, నేను కూకట్పల్లి ఆ సినిమా చూడ్డం గుర్తుంది నాకు. 17 years అంటారేంటి? 17 years అయింది. హ్యాపీ డేస్ రిలీజ్ అయిన రోజు గుర్తుందా? హ్యాపీ డేస్ రిలీజ్ అయిన రోజు October 2nd, 2007. యా, అది మా అసలు సినిమా రిలీజ్ అయింది. ఐ థింక్ మేము ప్రసాద్ సైమాక్స్ లో చూసాము. ఆ సినిమా రిలీజ్ అయింది అండ్ అసలు ఇట్ వాజ్ ఫినామినల్. ఇట్ వాజ్ రేజ్. అసలు ఆ సినిమా అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద సక్సెస్ అవుతుందని. మేము అసలు కల్లో కూడా అనుకోలేదు. మేబీ శేఖర్ సార్ ఆయన మైండ్ లో అనుకున్నాడేమో, దిల్ రాజు గారు అనుకున్నారు. బట్ బీయింగ్ వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఇన్ ద ఫిల్మ్, దట్ వాజ్ అ ఫినామినల్ థింగ్. అసలు 17 years లో ఒక్క ఇంటర్వ్యూలో కూడా మీరు హ్యాపీ డేస్ గురించి మాట్లాడకుండా ఒక్క ఇంటర్వ్యూ కూడా ఉండదు కదా. అసలు నన్ను ఒక్క ఇంటర్వ్యూలో కూడా అడగకుండా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ దాంతో ఉంటుంది. సో యా, లవ్లీ. సో ఓకే, జంగా ఆడుతుంటాము. జంగా ఆడుతూ మాట్లాడదాము. ఓకే, ఎప్పుడు ఆడారు ఇది లాస్ట్ టైం? ఓ మ్యాన్, అసలు మేబీ 4 years 5 years అయి ఉంటుందేమో. ఇప్పుడు నాకు లాస్ట్ ఆడడం గుర్తున్నది మేబీ కోవిడ్ టైంలో US లో ఉన్నప్పుడు అప్పుడు ఆడాను. దాని తర్వాత మళ్ళీ అసలు ఆడలేదు ఇంకా. ఓకే, గో ఫర్ ఇట్. ఓకే, ఏ చేత్తో తీస్తారు? ఒకే చేత్తో. ఓకే 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 ఫైన్ ఫైన్. నైస్. సో 18 years అప్పుడు హ్యాపీ డేస్ రిలీజ్ అయింది కదా. సచ్ అ టెండర్ ఏజ్. How did you process fame and popularity all of a sudden at such a young age? I honestly నేను ప్రాసెస్ చేయలేదు. I didn't know. I was just a kid. అప్పుడు నాకు ఈ టచ్ చేస్తే తీయాలని ఉందా లేదు కదా. అట్లా నేను ఆ టైంలో ప్రాసెస్ చేయలేకపోయాను. I was 17 years 18 years old when the movie released, and నాకు ఆ టైంలో మనకి తెలియదు కదా. లైక్ you don't know what సక్సెస్ ఏంటి, ఏంటి హిట్ అయిపోయిందా, ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంకా రెస్పాన్సిబుల్గా ఇంకో సినిమాలు ఎలా చేయాలా, ఆ టైంలో ఉండదు కదా. అంటే నాకు లేదు, మేబీ సమ్ పీపుల్ మైండ్, బట్ ఐ వాజ్ వెరీ యంగ్ దట్ టైమ్. ఐ వాజ్ అ వెరీ immature kid, and like all 18 year olds, usual teenagers, అంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ రావడం అంటే ఇట్ టేక్స్ టైమ్. సో ఆ టైంలో నాకు తెలియలేదు. సో నేను ఆ టైంలో ఫ్రాంక్ గా ప్రాసెస్ చేసుకోలేకపోయాను. నేను అంటే ద లెవెల్ ఆఫ్ సక్సెస్ దట్ హ్యాపీ డేస్ వాజ్, ఐ డిడ్ంట్ రియలైజ్ ఇట్ దెన్. సో అయ్య బాబా, ఇప్పుడు మనం ఫేమస్ అయిపోయాము, ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంది మన మీద, లైక్ ప్రొడ్యూసర్స్ ఆర్ కమింగ్ అండ్ ఇన్వెస్టింగ్ నా మీద అని, అదంతా రియలైజ్ అయింది ఏ టైంలో? అదంతా దట్ వెన్ డిడ్ దిస్ యాక్టింగ్ థింగ్ బికమ్ సీరియస్ టు యు? When did it become serious? అంటే హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగారు లోకం అప్పుడు I was 19 years when కొత్త బంగారు లోకం released, and I would say probably few years, కొన్ని దెబ్బలు పడ్డాక అప్పుడు రియలైజ్ అయ్యానని చెప్తాను నేను. అంటే అదే చాలా మంది అంటారు కదా, సక్సెస్ కన్నా ఫెయిలియరే ఎక్కువ నేర్పిస్తుందని. అది నేను ప్రాక్టికల్ గా చూసాను, నేను ప్రాక్టికల్ గా నేర్చుకున్నాను నేను కూడా అలాగే. సో I was few years, ఎగ్జాక్ట్ ఏజ్ నాకు తెలియదు, బట్ ఆఫ్టర్ కొన్ని హర్డల్స్ ఫేస్ చేశాక తెలిసింది అప్పుడు. అది ఆ చిన్న ఏజ్ లో అది ఎట్లా ప్రాసెస్ చేసుకున్నారు? బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్, ర్యాపిడ్, ఓవర్వెల్మింగ్ గా ఉంటుంటది కదా. సో ఫెయిలియర్స్ అనేది ఎవరైనా ఇప్పుడు, ఐ థింక్ ఎవరైనా ఎప్పుడైనా అట్లీస్ట్ ఇట్ మేడ్ మనీ కదా, సమ్ కమర్షియల్లీ. ఆఫ్టర్ దట్ కుర్రాడు ఇస్ ఆల్సో డీసెంట్. ఆఫ్టర్ దాట్ హౌ డిడ్ యు ప్రాసెస్ దట్? ఓ మై గాడ్, ఎవ్రీథింగ్ ఏమైంది was a successful film once again. My 7th movie 2010, that was అది మళ్ళీ పెద్ద హిట్. అండ్ దాని తర్వాత నేను కొన్ని సినిమాలు చేశాను, దే weren't working out. నాకు అసలు అది అర్థం కాలేదు ఏంటని. అండ్ దెన్ ఐ డిడ్ పాండవులు తుమ్మెదా అని, it was with supporting I did that, and D for Dopadi, and me and Sandeep Naveen. I have questions about both these. So మేమందరము చేసాము. అండ్ irrespective of the success failure of the films pakan pediste, I enjoyed the process during that time. I enjoyed doing the movies. నేను హ్యాపీ స్పేస్ లోనే ఉండే. బట్ ఎక్కడైతే కొన్ని సినిమాలు మిస్టర్ 420 అని ఒక సినిమా చేశాను, దట్ వాజ్ ఆఫ్టర్ దట్ నేను ఇంకా
లవకుశ అని ఒక సినిమా చేశాను, Dual రోల్. సో కొన్ని ఇలాంటి ఒక ఫ్యూ ఫిల్మ్స్ నేను చేశాను. దాని తర్వాత ఐ వాజ్ లైక్ ఇది ఎందుకు అసలు ఏం చేస్తున్నాను నేను అనే థాట్ ప్రాసెస్ నాకు వచ్చింది. అంటే ప్రాసెస్ కూడా ఎంజాయ్ చేయలేదా మీరు? వాట్ వాస్ హ్యాపెనింగ్? అంటే ప్రాసెస్ ఎంజాయ్ చేయలేదా ఇన్ ది సెన్స్ లైక్ నేను అనుకున్నది, నేను చెప్పినప్పుడు, నేను విన్నప్పుడు నా మైండ్ సెట్, నా థాట్ ప్రాసెస్ లో ఉన్న ఏదైతే ఉందో అది ట్రాన్స్లేట్ కాలేదు చాలాసార్లు. అండ్ నాకు ఆ టైంలో కొంచెం బాధ వేసింది నాకు. అంటే ఎలా అంటే at the end of the day అది రిగ్రెట్ అయినా whatever it may be, it's a lesson అని నేను నమ్ముతాను. It taught me a few things, but ఆ టైంలో నాకు అనిపించింది ఇది కరెక్ట్ కాదు, ఊరికే అలా చేస్తూ ఉంటే. మధ్యలో నేను ఐ థింక్ ఆఫ్టర్ దట్ మూవీ ఐ వెంట్ టు యుఎస్ వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి ఒక almost 1.5 years something we were there. Did SAP you prepared for SAP and all? అది క్రేజీ స్టోరీ. అది నేను ఎస్ఏపి చేస్తే మా ఫ్రెండ్ ది కంపెనీ ఉంది, వాడి పేరు వద్దులే ఇప్పుడు, వాడి పేరు చెప్తే ఆడికి ఇంకా బిస్కెట్ అవుతుంది. బట్ మా ఫ్రెండ్ ది ఒక ఎస్ఏపి కంపెనీ ఉంది యుఎస్ లో, సో కన్సల్టింగ్ ఫర్మ్. సో అది నాకన్నా 1 year సీనియర్ అనమాట. సో వాడేంటంటే ఇట్లా మొత్తము ఇది he gets people, they work under him, కన్సల్టింగ్ చేసి he gives them jobs ఇప్పిస్తాడు బేసిక్ గా మనోడు. సో అలా టైంలో అప్పటికే చాలా మంది, నేను యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నేను మా ఫ్రెండ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఈ కన్సల్టింగ్ ఫర్మ్ ఏదైతే ఉందో, నేను మా ఫ్రెండ్ ఒకడు, నా క్లోజ్ ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు, వాడు నా గ్రేడే. సో వీళ్ళిద్దరూ అంత క్లోజ్ కాదు, పరిచయమే హై స్కూల్లో, బట్ అంత క్లోజ్ కాదు. సో నేను మా ఫ్రెండ్కి అరే ఇట్లా వాడు ఏంటంటే కాంటెంప్లేషన్లో ఉన్నాడు, వాడు ఫార్మసీ చేశాడు, తర్వాత కొన్ని రోజులు ఎక్కడో చేశాడు ఫార్మసీలో, వాడికి ఏమో అస్సలు నచ్చట్లేదు జాబ్, ఐ వాంట్ గెట్ ఇంటూ ఐటీ ఇది ఏదంటే, అని మా వాడు ఉన్నాడని వాళ్ళిద్దరికి పరిచయం చేస్తే మా ఫ్రెండ్కి జాబ్ ప్లేస్మెంట్ ఇప్పించాడు. ఒక 1.5 year ట్రైనింగ్కి వెళ్ళి డైలీ, తర్వాత జాబ్ ఇప్పించాడు. దిస్ వాస్ బిఫోర్ ప్రీవియస్ లైక్ 5-6 years బిఫోర్. సో నేను ఈ టైంలో వచ్చి నేను ఫోన్ చేస్తే, అరే మీ వాళ్ళు మన వాళ్ళకే ఇప్పించాను, నువ్వు చెప్పిన వాళ్ళకే వచ్చేయంటే వెళ్ళాను. వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను, వెళ్ళి ట్రైనింగ్ చేశాను. ఆల్మోస్ట్ 1 year అనుకుంటా ఐ వాజ్ ట్రైనింగ్. నన్ను ఏమైంది ఆ ట్రైనింగ్ లో? మామూలు చదువే ప్రాపర్ కంప్యూటర్స్ లో ఎట్లా చేయాలి, అది మనకు అసలు ఇంపాసిబుల్ థింగ్. అది నేను ట్రై చేస్తూ ఉన్నా, ఓకే అది ప్రాసెస్ చేసుకున్నా. ఇంకా నేను ఏంటంటే బేసిక్ గా పట్టేశాను. అంటే ఇప్పుడు అడిగితే నాకు అంత గుర్తుండదు, ఎందుకంటే ఆ మూమెంట్ లో వీళ్ళు ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా దాని మీద ఇంకా పట్టుకుని ప్రిపేర్ అయ్యి ఐ ఎండెడ్ అప్ గివింగ్ 1 interview. It didn't go that smoothly. I gave another one. After I gave 2 interviews, ఏం జరిగిందంటే వీళ్ళు మా ఫ్రెండ్కి ఒక లైన్గా ఒక 4-5 calls వచ్చి, వరుణ్ జీడిగుంట హీస్ అన్ యాక్టర్ రైట్, వరుణ్ సందేశ్ అంటే. ఇంకా మా టెన్షన్ పడిపోయాడు, ఎందుకంటే ఏం పెట్టాడు, ఎక్స్పీరియన్స్ 10 years అని ఏదో పెట్టాడు. వాళ్ళేమో చూసి అసలు ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ గురించి పక్కన పెడితే, డూ యూ థింక్ వీ కెన్ టాక్ టు హిమ్ వన్స్ అని ఇలాంటి కాల్స్ రావడం మొదలెట్టాయి మా వాడికి. అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో కొంతమంది, ఇంకా అందులో నా ఈమెయిల్ కూడా పెట్టారు. నా ఈమెయిల్ కి పర్సనల్ గా మెసేజ్, హాయ్ వీర్ ఫ్రమ్ ద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సో అండ్ సో కంపెనీ, మీరు వరుణ్ సందేశ్ యాక్టర్ కదా, మేము తెలుగు సినిమాలు చూస్తాం అని కంప్లీట్ అది ట్రాక్ ఎక్కడికి మారిపోయింది. దాని తర్వాత మా ఫ్రెండ్ నేను మాట్లాడుకుంటే ఒకరోజు, bro, I don't think this is going to work out, man. I'm extremely sorry. You know, all these guys that are calling me, they're asking me about you. ఇది అంటే ఓకే ఇప్పుడు ఏంటంటే ఏమో అంటే, సరే లైట్ తీసుకో, ఇది వర్కౌట్ అవ్వదని చెప్పేసి, అప్పుడు నాకు ఐ గాట్ అ కాల్ ఫర్ లైక్ యూనో ఒక ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ఒకటి ఉంది అని చెప్పేసి, నేను ఒక 2 scripts వచ్చాయి నాకు. ఓకే మనం ఇదంతా కాదు. అండ్ మధ్యలో మేము ఒక రెస్టారెంట్, నేను మా వైఫ్ నేను వితిక ఇద్దరం ఒక రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుని, లైక్ ఒక ఈవెంట్ చేసాము, కేటరింగ్ టైప్లో చేసి, ఇంకా ఇది వర్కౌట్ అయితే మనం చేద్దామని. బట్ it was just me and her. Literally we ended up cooking for I think almost between 60-70 people ki cook chesam memiddare. That was a crazy experience, but after that adi kuda idi manaki ekkado laagutundi kada, chinnapadi nunchi nenu ekkade unnanu kabatti. After that I came back and వచ్చిన తర్వాత 2 scripts ఏవైతే ఉన్నా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఈ లోపల మాకు ఈ బిగ్ బాస్ నుంచి we got a call. అండ్ అప్పటికి వితిగా బాగా ఫాలో అయ్యేది బిగ్ బాస్, ఆ టైంలో చూస్తూ ఉండేది తను. అండ్ ఆఫ్టర్ దాట్ వీ గాట్ అ కాల్ అండ్ షీ వాజ్ ఎక్సైటెడ్. ఐ వాజ్ లైక్ ఓకే ఇట్ విల్ బి గుడ్, మనకు కూడా యూనో ఇన్ని ఫ్యూ ఇయర్స్ ఇట్స్ బిన్ సిన్స్ యూనో ఐ హావ్ డన్ ఎనీథింగ్ ప్రొడక్టివ్, సో లెట్స్ డూ దిస్ ఫైన్, ఇట్ విల్ బి గుడ్ అనుకుని, ఓకే ఇట్ విల్ బి అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకుని వెళ్ళాము. అండ్ దట్ వాస్ అ బ్యూటిఫుల్ జర్నీ. అంటే
అంటే పర్సనలీ ఆన్ అ పర్సనల్ లెవెల్ నాకు ఇప్పుడు నేను వితిక ఏంటంటే ఈవెన్ దో వేర్ టుగెదర్ నేను నా స్టఫ్ నా వర్క్స్ నాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న లైక్ ఐ హ్యావ్ మై షూట్స్ ఐ హ్యావ్ మై థింగ్స్ అండ్ షీఈస్ డూయింగ్ హర్ వర్క్ బట్ ఆ 90 I was there for 105 days, she was there for like 91 days, 2 weeks. సో ఐ ఫెల్ లైక్ అది మా ఇద్దరు బాండ్ కూడా చాలా పెంచింది అనిపించింది ఆ బిగ్ బాస్. ఎందుకంటే బయట ఉంటే రైట్ నేను బయటికి వెళ్తాను, అక్కడ ఏంటంటే యూ క్యాన్ గో ఎనీవేర్, యూఆర్ కన్ఫైన్డ్ టు దిస్ స్పేస్. సో ఐ థింక్ that created an inseparable bond between the both of us and నాకు అనిపించింది. Okay. Yeah. Interesting. And after that I got back, I signed the film. We were supposed to December lo agreements అన్ని అయిపోయినాయి. Supposed to we did pre-production for 2-3 months. We're supposed to start rolling March నుంచి మేము సెట్స్కి వెళ్ళిపోవాలి. కట్ చేసి కోవిడ్, మళ్ళీ 2 years అక్కడ పెండింగ్ పడిపోయింది. ఇంకా కోవిడ్ అయిన తర్వాత I did a film called Indu Vadana. That didn't work out that well, and after that I did Michael ane cinema lo I did a antagonist character ga chesanu. That gave me a kick once again. After a long time నాకు మంచి kick ఇచ్చింది ఆ సినిమాలో ఆ characterization, the way I had scope to portray the character. నాకు అది that was a fun character I did, I felt. And now coming back with Ninda. Yeah, nice man. Yeah. I want to know, like almost like a decade back వరుణ్ సందేశ్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎట్లా ఉండేది, ఇప్పుడు అది ఎట్లా ఇవాల్వ్ అయింది? అంటే డెకేడ్ బ్యాక్ తీసుకుంటే నా స్క్రిప్ట్ సెలెక్షన్ కన్నా ద స్క్రిప్ట్స్ దట్ వర్ కమింగ్ టు మీ రైట్. ఇప్పుడు లైక్ ఐ సెడ్ బిఫోర్, లైక్ స్క్రిప్ట్స్ అనేవి ఫస్ట్ దే గో టు some people and then they go to some people and then they come to me, like, you know. So scripts lo I try to select the best scripts I can, but previously like a decade back nenu chese cinemalu maximum love stories undedi. Exactly. Anni love stories I think in 2013 you had some 4 or 5 releases, all love stories, all rom-coms. And nenu Kurradu was something I tried at action, but it had concurrent the love kuda undindi. Adi Poladavan remake original lo kuda untadi, undindi love track undindi. But yeah, Brahmigadi Katha అని ఒక సినిమా చేశాను. That was a pretty good film. అంటే అది కొంచెం కామెడీ ఎంటర్టైనర్ with blended with action. అది తమిళ్లో రీమేక్ కూడా చేశారు. Yeah, Nakul acted in the film, I think, in Tamil. So it was that movie also did pretty good. But ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ 2 movies తో reaching that was Herculean task. Still till date. So yeah, so I think ఆ టైంలో అలా ఆ జానర్ ఎక్కువ వచ్చాయి. బట్ నాకు మైకేల్ సినిమా తర్వాత ఐఎమ్ గెటింగ్ పీపుల్ ఆర్ అప్రోచింగ్ మీ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో అది నాకు హ్యాపీ అనిపించింది. లైక్ ఆ క్యారెక్టర్ నేను పోర్ట్రే చేసిన విధానమో లేకపోతే ఆ క్యారెక్టరైజేషన్ whatever it may be, ఆ సినిమా తర్వాత I'm getting interesting roles and like the scripts that are coming to me, I'm getting interesting scripts. So నాకు I feel that ఈ నింద అనే సినిమా it's a completely director's film. అంటే ఈ సినిమా సక్సెస్ అయితే ఇది 110% నేను అంటే రాజేష్ గారికి క్రెడిట్. ఎందుకంటే he's the producer of the film, he's the director of the film, he wrote it and he wrote a song also in the film. Song kuda rasaru ayana cinema. So idi ayaniki, you know, he gave his life mottham ichesaru ayana ee cinema ki. And I'm sure that idi chala he paid attention to minute details kuda chala care తీసుకుని చేశారు ఈ సినిమాలో ఆయన. No, but 10 years back నింద లాంటి ఒక సినిమా వచ్చి ఉంటే మీరు చేసి ఉండేవాళ్ళ? Because you are doing all these rom-coms, మీ సైడ్ నుంచి నింద లాంటి ఒక సినిమా వస్తే 100% చేసేవాడి, కానీ ఆ టైంలో రాలేదు నాకు అలాంటి సినిమాలు. So I'm just asking, because you got stereotyped into that urban rom-com love story, lover boy. అసలు ఒక్క స్క్రిప్ట్ కూడా వచ్చేది కదా వేరే లాంటిది. అదే వస్తే కుర్రాడు, బట్ మనం అనుకున్నది కొంచెం. అండ్ Brahmigadi Katha, that was something deeper dopedi, that was something different, that was something different. And I really నేను ఆ సినిమాని చాలా ఎంజాయ్ చేశా. నేను చూస్తే కూడా సినిమా ఇట్స్ a pretty time pass movie లా ఉంటుంది. ఆ సినిమాకి ఏమైందంటే ఉయ్యాల జంపాల రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సేమ్ డే December 2013 Christmas time. I remember so that became a huge success. So ఇది కొంచెం అలా అయ్యింది. బట్
no regrets for doing that film. అది నేను సో I tried to do that kind of అలాంటి సినిమాలు చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నా నాకు వస్తే. But what was your support system like through these ups and downs? What kept you motivated? My family and my family. That's it. My family and the people, I have a very close knitted circle around me. And వాళ్ళు నన్ను హ్యాపీ డేస్ నుంచి ఈ రోజు నిందా వరకు they keep me very sane. They keep me in a happy space అని చెప్పొచ్చు నేను. So they వాళ్ళు లేకపోతే నేను, and last 8-9 years since I've known Vitika, she's okay, go for this. Nice. నాటేనా సరే నేను కాన్వర్సేషన్ లో అలా Are you like right now open to playing negative roles? Because Locked అని ఒక వెబ్ సిరీస్ వచ్చినప్పుడు ఇట్ వాస్ అ వెరీ క్రూయల్ క్యారెక్టర్ అని చెప్పి కొంచెం హెసిటేట్ చేశానని చెప్పారు కదా. ఇప్పుడు ఆర్ యూ లైక్ ఓపెన్ టు ఎక్స్ప్లోరింగ్ దోస్ డార్క్? డెఫినెట్లీ అలాంటిది వస్తే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు. అండ్ నేను అంటే మేము ఇంకా టైటిల్ రివీల్ చేయలేదు నా నెక్స్ట్ మూవీ ఆఫ్టర్ నిందా. అంటే వి వాంట్ గెట్ దిస్ మూవీ ఫస్ట్ అండ్ దెన్ నెక్స్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ ఇవన్నీ చేద్దామని ప్లాన్ లో ఉన్నాము. దట్ విల్ బి సంథింగ్ లైక్, అంటే నా నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే వరుణ్ సందేశ్ ఏంటి అనుకుంటారు ఖచ్చితంగా అది ఆ లుక్ చూస్తే. సో దట్ విల్ బి సంథింగ్ న్యూ. సో రైట్ నౌ ఐఎమ్ ట్రైయింగ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ as an actor, because I think if I do that then ekkado akkada koncham mare kottagaina try chesaadu ane oka feeling people ki ostundani nenu anukuntunna. So something new at least he attempted, and I don't want to be aa time lo laga nannu malli stereotype chesi ilanti cinemale ilanti character le. I want to explore different genres and I want to explore different characters. Ippudu nenu only protagonist gaane chesta anna mind lo ledu. Something naku kick icche oka emana unte I'm very willing to do it. Okay. Now I've got a few follower questions for you. నేను చెప్పాను అన్నమాట that I'm going to interview Varun అంటే followers sent me a few questions. Lot of interesting ones. You like them? Hope so. You will. In the Ashik B asks, in the initial phase of his career, Varun was criticized for his American accent in films. Was he aware of this feedback and how did he overcome it? I was very aware of that feedback. నాకు ఆ సినిమా చేసి ఏంటంటే ఆల్మోస్ట్ నా లైఫ్ అంతా 17 years వరకు నేను అక్కడ పెరిగాను. సో ఇప్పుడు సడన్ గా వచ్చి తెలుగు పర్ఫెక్ట్ గా మాట్లాడాలంటే అది అంత ఈజీ కాదు. ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ అండ్ ఐ వాస్ వెరీ అవేర్ ఆఫ్ ఇట్. అంత ఇప్పుడు రివ్యూలో రాసింది కానీ లేకపోతే ఆడియన్స్ చెప్పింది కానీ పక్కన పెడితే మా ఇంట్లోనే మై గ్రాండ్ ఫాదర్ తెలుగు లిటరేచర్ రైటర్ జిడిగుంట రామచంద్రమూర్తి గారు అని. He's a writer. He worked in All India radio station for more than 25 years. Right, you said about this. He went brain stroke ఆయనకి వచ్చినప్పుడు మీరు మాల వేసుకున్నారు. After that also he wrote stories, right? He wrote stories. So ఆయన ఉన్నారు మా ఇంట్లో. మా డాడీ ఒక లిటరేచర్ ఫెనాటిక్. మా డాడీ ఆయన వీళ్ళు నన్ను ఎప్పుడు అది ఒకటి అది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఇంప్రూవ్. ఇప్పుడు కొత్త బంగారు లోకంలో ఆ స్లాంగ్ ఉన్నా మళ్ళీ అందులో నాకు ఛాలెంజ్ ఏంటంటే తెలుగు ప్రాపర్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగు కాదు కదా, అది గోదావరి స్లాంగ్. సో దానికి మళ్ళీ వీ వెంట్ అక్కడ వెళ్ళి నేను శ్రీకాంత్ అడ్డలా గారు మా డాడీ ముగ్గురం మేము శ్రీకాంత్ అడ్డలా గారిది అక్కడ ర్యాలింగ్ దగ్గర అక్కడికి వెళ్ళాం. మా ఫాదర్ది కూడా అక్కడ బల్లిపాడు నిడదోలని అటు సైడే గోదావరి సైడే వాళ్ళది కూడా. ఇంకా అప్పుడు అక్కడికి వెళ్ళాం మేము. అక్కడికి వెళ్ళి ఒక లిటరలీ ఐ థింక్ ఆల్మోస్ట్ 1 week సంథింగ్ ఐ వాస్ దేర్. అదే జనాలను అబ్జర్వ్ చేసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడే స్లాంగ్, ఎటకారం అన్ని కొంచెం చూసి ఆ సినిమాకి చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ కొన్ని సినిమాలు ఏంటంటే ఆ స్లాంగ్ కావాలని కొన్ని క్యారెక్టర్స్కి ఏమో వద్దు ఇది ఇలానే కొంచెం చేద్దామని. సో ఐ ట్రైడ్ ద బెస్ట్ ఐ కుడ్ ఫర్ వాట్ ఎవర్. అంటే డైరెక్టర్ నేను చేసిన సినిమాలో డైరెక్టర్స్ వాట్ దే విజన్ దట్ క్యారెక్టర్ ఐ ట్రైడ్ టు గివ్ మై బెస్ట్ ఫర్ దాట్. అప్పుడు డబ్బింగ్ స్ట్రగుల్ అయ్యే వాళ్ళ బాగా అసలు కొత్త బంగారు లోకం అప్పుడైతే లిటరలీ ఆల్మోస్ట్ పడుకునే వాళ్ళం, డబ్బింగ్ థియేటర్ లోనే పడుకునే వాళ్ళం. అసలు అది రావట్లేదు అని ఆ టైంలో బాగా స్ట్రగుల్ అయ్యేవాళ్ళం.
ఇప్పుడు ఈజీ కదా ఒక ఒక పాయింట్ వరకు, అంటే దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అది స్లాంగ్ రాకుండా ఉండడం అనేది ఐ కెన్ అది మేనేజ్ చేయొచ్చు. బట్ మనం ఇట్లా కాన్వర్సేట్ చేసి నేను ఆపోజిట్ ఎవరైనా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే తెలియకుండా వస్తుంది. ఓకే, ఇంట్రెస్టింగ్. Now that turned me Mide. Kareem Mohammed asks, is Varun Sandesh interested in any other departments of the film industry instead of acting? If yes, what is it? And can we expect him in that role anytime soon? ఇప్పుడైతే ఏం ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ప్రెసెంట్లీ అయితే I'm acting and I've sung a few songs in a few of my films. కొన్ని సినిమాల్లో పాటలు పాడాను. And besides that I'm trying to make ఒక మంచి సినిమా చేయాలనే, సాలిడ్ సినిమా చేయాలని నా తాపత్రయం. That's what I'm waiting for. Okay, చేశారా మీరు? Yeah, I got. I'll make it challenging by removing this. Okay. మామో దగ్గరికి వచ్చినట్టుంది. లేదు ఇంకా ఉంది. తీయచ్చు. అలా ఏం లేదు కదా. తీయచ్చు. Okay. Again, Ashik asked, Varun started off as a main lead in films, but after a few years, he also played supporting roles in films like Pandavul Tumeda and Mama Manchu Alludu Kanchu. How easy was the transition? And does ego come into the picture here? How are non-lead actors treated in TFI on a set? ఏమో అంటే ఓకే అంటే slightly this is a thumbnail question. ఒకసారి ఇది పార్ట్ గా ఆన్సర్ చేద్దాం. Varun started off as a main lead in films, but after a few years he also played supporting roles in films like Pandavul Tumeda and Mama Manchu Alludu Kanchu. How easy was this transition? Okay, అది ఫస్ట్ చెప్తాను. Transition was quite easy. నాకు ఎందుకంటే లైక్ హ్యాపీ డేస్ సినిమా తీసుకుంటే అందులో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. స్టోరీ నా నేరేషన్ అంటే చందు నేరేషన్ మీద వెళ్తూ ఉంటుంది, కానీ మిగతా క్యారెక్టర్స్ అందరూ ఈక్వల్ ఇంపార్టెంట్ ఉంటారు ఆ సినిమాలో. సో నాకు వేరే సపోర్టింగ్ క్యారెక్టర్ చేసినా లేకపోతే నెగటివ్ క్యారెక్టర్ చేసినా నాకంతేమీ ట్రాన్సిషన్కి ఇట్ డిడెంట్ టేక్ మచ్. అంటే ఈచ్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్, రైట్? సో ఆటోమేటిక్గా సినిమాకి ట్రాన్సిషన్ ఉంటుంది. బట్ గోయింగ్ ఫ్రమ్ అ మెయిన్ లీడ్ టు సపోర్టింగ్ వాస్ నాట్ అ బిగ్ ట్రాన్సిషన్ ఫర్ మీ. Second part of the question is the more juicy part. Does ego come into play? I'm basically నాకు అలాంటి ఫీలింగ్ లేదు. అంటే ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫీలింగ్, అరే వీళ్ళకి అలా ఉంది మనకెందుకు లేదనే థాట్ ప్రాసెస్లో నేను ఎప్పుడు లేను. మేబీ ఇట్ కమ్స్ ఫ్రమ్ మీ, అంటే చైల్డ్హుడ్ నుంచి నేను స్పోర్ట్స్ ఆడాను చిన్నప్పుడు. మా స్కూల్ టీమ్స్కి ఆడేవాళ్ళం. ఇన్ స్పోర్ట్స్ యూ విన్ యూ లూజ్. ఇప్పుడు ఒక గేమ్లో ఒకడు బాస్కెట్బాల్లో ఒకడు 25-30 పాయింట్స్ చేస్తాడు, మనం ఒక 5 పాయింట్లు వేస్తాం ఇంకో గేమ్లో మనం. సో నాకు అది ఎప్పుడు పెద్ద ఫ్యాక్టర్ నా మైండ్ సెట్లో అది ఎప్పుడు ఐ డెంట్ హ్యావ్ దట్. That was not in my thought process so much, but yeah. Okay, I think this is the thing, no? If we stop comparing ourselves with others, చాలా పీస్ ఉంటుంది. కంపేర్ చేసుకుంటేనే అసలు కష్టాలన్నీ. నేను అదే honestly I believe that. నేను బాగా నమ్ముతాను అది. ఎందుకంటే మనతో మనకన్నా మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలి ఎవ్రీ డే యాజ్ యూ ప్రోగ్రెస్. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఈరోజు కన్నా రేపు మనం ఇంకొంచెం బెటర్ అయ్యామా లేదా, లేకపోతే రేపు పొద్దున్న మనం అద్దంలో లేచి చూసినప్పుడు వీ హ్యాపీ విత్ అవర్ సెల్వ్స్ ఆర్ నాట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం అద్దంలో చూసినప్పుడు ఒక మన 15-20 మొహాలు వచ్చేసి వీళ్ళు హ్యాపీ ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనుకోకూడదు, నమ్ముతాను. ఇన్నర్ పీస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పోయేటట్టుంది. ఓ అనవసరంగా తీసాను అనిపిస్తుంది. సరే పెట్టేస్తాం, తీసుకోవద్దు. అమ్మా బాబోయ్, అయ్యా ఇది అయిపోయింది అనుకుంటా. ఇది వచ్చేస్తుంది కానీ పడుతుందేమో. పడదు వచ్చేసింది. Yes, lovely. This is another question. What made him choose? Who is asking this? Vinay is asking this. What made him choose Bigg Boss? Because this question I also have. మనం జనరల్ గా we don't like to get exposed కదా. It is like ఇందాక మీరు తింటున్నప్పుడు చెప్పారు తింటూ చేద్దాం అంటే, బట్ అక్కడ ఏంటంటే so many people are watching. Your life is like being live. It's like a social experiment. So wasn't that like a huge what do you call Baba, it's like literally unfiltered, no? Like everything is being witnessed. So I guess what went behind that, honest ga cheppalante,
ఒక ఫ్యూ ఇయర్స్ ఐ వాజంట్ డూయింగ్ ఎనీ మచ్ వర్క్. చెప్పాను కొన్ని ఎక్స్పీరియన్స్ అయినాయి, కొన్ని ట్రై చేసాము, ఇదంతా చేసాము, పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఒక మైండ్ సెట్లో నేను ఉండే. అండ్ ఆ టైంలో విదికాకి బ్రో చరణ్ మధు ఇక్కడ మీ వాయిసెస్ వినిపిస్తున్నాయి. సారీ. సో ఆ మూమెంట్లో ఏంటంటే నాకు ఐ డిడెంట్ ఫస్ట్ వితికా వాజ్ వెరీ షీ వాంటెడ్ టు గో. అంటే షీ వాజ్ లైక్ బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్, అండ్ షీ ఫాలోడ్ ద షో అండ్ ఎవ్రీథింగ్. And at the same time, this many days I wasn't doing anything productive అనిపించింది. And it was good pay also. అంటే frank గా చెప్పాను, it matters no obviously. It was good. And I didn't know అంటే ఎన్ని రోజులు ఉంటామనే తెలియలేదు. అది కూడా ఓకే 1 week లో వెళ్ళిపోతాము, 2 weeks లో వెళ్ళిపోతాము, 3 weeks లో వెళ్ళిపోతామో తెలియలేదు. And on top of all this, the experience of being without phones, without without anything, digital detox and completely ప్రపంచానికే దూరంగా ఉండడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో. అది ఏంటంటే అందరికీ రాదు అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా. ఎస్పెషలీ ఈ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి వాళ్ళు పుట్టంగానే 1 year కి ఐప్యాడ్స్, 1 year కి ఐప్యాడ్స్, వాళ్ళు 2-3 years కి ఇంకా టీవీ, సినిమాలు అన్ని. బట్ ఇలాంటి ఒక హెక్టిక్ వరల్డ్ లో దిస్ వాజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అండ్ వి థాట్ ఇట్ విల్ బి ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ వెళ్ళాము ఇంకా బిగ్ బాస్ కి వెళ్ళాము. అండ్ వెళ్ళిన తర్వాత నాకు I thought it was very cool. I thought it was like mentally, లేకపోతే ఎమోషనల్లీ, అన్ని రకాలుగా లైక్ యూర్ అవే ఫ్రమ్ ద వరల్డ్, రైట్? రేపు ఏం జరుగుతుందో, అరే రేపు వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏమడుగుతారు, వీళ్ళు ఫోన్ చేసి ఏమంటారు, వాళ్ళతో ఏముంటుంది, వీళ్ళతో ఏముంటుంది, ఏమన్నా అదేం లేకుండా ఇట్ వాజ్ వెరీ నైస్, పీస్ఫుల్, ప్లెజెంట్ ప్లేస్ లా అనిపించింది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టార్ట్ అవుతుంది. బికాస్ సి ఎవరైనా పేషెంట్స్ ఇన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు ఉంటారు, ఆఫ్టర్ ఒక సర్టన్ పాయింట్ తర్వాత ఎనీ ఇండివిజువల్ టెన్స్ టు లూజ్ దేర్ పేషెన్స్ ఆర్ టెన్స్ టు గెట్ అప్సెట్. ఏదైనా మామూలుగా ఒక చిన్న థింగ్ ఏమైనా అసలు ఒక మనిషిని ప్రొవోక్ చేయండి, ఒక 60 days తర్వాత అలాంటి ఒక ప్లేస్ లో ఉంటే ఏ చిన్న థింగ్ అయినా ప్రొవోక్ చేయడం స్టార్ట్ అవుతారు. సో అలాంటి దానిలో ఉండడం, ఇట్ వాజ్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది, దట్స్ వన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ ఐ విల్ చెరిష్ డెఫినెట్గా. లవ్లీ. అండ్ నిందాకి వస్తే, వాట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ యాక్టింగ్ ఆర్ యువర్ పర్సనాలిటీ దట్ యూ గాట్ టు ఎక్స్ప్లోర్? ఇప్పటిదాకా నేను చేయండి ఎక్స్ప్లోర్ చేసుకున్నాను. సో ఇది టీజర్ ట్రైలర్ చూసి కొంతమంది నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఇలాంటి ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ నేను ఇప్పటిదాకా పోర్ట్రే చేయలేదు స్క్రీన్ మీద. అంటే రీసెంట్ గా వచ్చిన మైకెల్ లో దట్ వాజ్ కొంచెం ఒక వ్యాకీ అండ్ నెగటివ్ హై ఎనర్జీ క్యారెక్టర్. ఇట్ వాజంట్ సో ఇంటెన్స్. సో ఈ సినిమాకి ఏంటంటే రాజేష్ గారు వాంటెడ్ me to keep that intensity in the character. Vivek is the character I play. He's a human rights commissioner. So ilanti character ki he had to be very subtle, very matured. Thought process kuda tanu think chesedi, tanu cheppedi gaani, ide even dialogues gaani, ante టీజర్ లో ఒక డైలాగ్ ఉంటుంది, అబద్ధాన్ని బలంగా చెప్పినంత మాత్రాన నిజం అయిపోదు అనేది కొన్ని ఫిలసాఫికల్ డైలాగ్స్ చాలా బ్యూటిఫుల్ గా రాశారు రాజేష్ గారు. అని ఇవన్నీ ఏంటంటే దిస్ ఆల్ బ్లెండ్స్ ఇన్ టు ద క్యారెక్టర్. సో ఏంటంటే దేర్స్ 2 different లేయర్స్ అనిపిస్తున్నాయి ఈ క్యారెక్టర్ వివేక్. సబ్ కాన్షియస్లీ హీస్ థింకింగ్ వన్ థింగ్, బట్ కాన్షియస్లీ హీస్ డూయింగ్ వన్ థింగ్ అనేది. ఆ సబ్ కాన్షియస్ ఏదో అది మీరు సినిమాలో చూస్తే బాగుంటుంది. బట్ ఇట్స్ వెరీ, అంటే కొంచెం డెప్త్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పొచ్చు వివేక్ ని. అండ్ నా సైడ్ నుంచి వాట్ ఐ ట్రై టు వాజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ యాక్ట్ చేయకూడదు, నేను ఎక్కడ చాలా సటిల్ గా ఉండాలి. అండ్ మోస్ట్లీ ఐ ట్రై టు express with my eyes only throughout the film, and I tried to do that in this film. So that's something I did. And even ee cinema lo migita characters anni teeskunna kuda, they're very, all the characters are very well spoken. Anni characters are very well spoken, and they're very, every character has his own
thought process. And you will see a different character in each character has a different train of thought ఉంటుంది వాళ్ళకి. So that is very well put together by Rajesh garu. And మేము చెప్పాను కదా, like the budget we put in the film, you will almost మీకు స్క్రీన్ మీద you see double triple that అన్నట్టు నాకు అనిపిస్తుంది. Lovely. అండ్ ఇందాక చెప్పారు కదా, లైక్ చాలా మూవీస్ నేను చేసేటప్పుడు అనుకున్నది ఒకటి ట్రాన్స్లేట్ అయ్యేది కాదు అని. హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అబౌట్ నిందా? అనుకున్నది ట్రాన్స్లేట్ అయిందా? నేను నిందా సినిమా చూశాను కాబట్టి నేనైతే అనుకున్నది ట్రాన్స్లేట్ అయింది. అండ్ నేను చాలా కాన్ఫిడెంట్ గా రాజేష్ జగన్నాథన్ గారి ఇండస్ట్రీలో 100% ఇంకో సినిమా, ఇంకోటి కాదు ఇంకా చాలా సినిమాలు చేస్తారని నేను కాన్ఫిడెంట్ గా నమ్ముతున్నాను. సూపర్. అండ్ నాకు ఏదైతే స్టోరీ చెప్పినప్పుడు నేరేషన్ ఇచ్చారో అది తీశారు ఆయన. సూపర్. అండ్ యాక్చువల్లీ నేను చెప్పినప్పుడు విన్నదానికన్నా అంటే మిగతా టెక్నికల్ టీమ్ని కానీ, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, సౌండ్ డిజైన్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఏమంటారు అన్ని జెల్ అయ్యి అమాల్గమేట్ చేశారు బాగా ఇవన్నీ. సో దట్ వాజ్ వెరీ వండర్ఫుల్. ఎక్సలెంట్. ఫైనల్ క్వశ్చన్, 17-year-old వరుణ్ కి ఇప్పుడుండే వరుణ్ ఒక అడ్వైస్ ఇవ్వాలంటే వాట్ వుడ్ దట్ బి? ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఇట్స్ ఓకే. ఓకే, టెల్ మీ. ఏం అడ్వైస్ ఇస్తాను అంటే చాలా ఇస్తాను, ఒకటని చెప్పలేను నేను. బట్ the one main advice I would give my younger self is one. No, if you have multiple ones, go for it. Doesn't have to be like one. Multiple ones. Because you have gone through that journey. Yeah. You have had your learnings. నేను అదే అంటున్నాను, లైఫ్ ఐ గెస్ ఇప్పుడు మనం ఆడిన గేమ్ తో ఏమంటారు కంపేర్ చేయాలంటే లైఫ్ ఇస్ లిటిల్ బిట్ లైక్ జంగా. అంటే బ్లాక్స్ అన్ని బిల్డ్ అయినప్పుడు అది మనం జాగ్రత్తగా తీసి ప్లేస్ చేస్తూ ఉండాలి. బట్ ఏంటంటే పడిపోవచ్చు, పడిపోతే ఏముంటుంది మళ్ళీ మనం మళ్ళీ పెట్టి మళ్ళీ ఆడతాం. సో లైఫ్ లో ఏంటంటే జస్ట్ బీ కేర్ఫుల్ అండ్ లెర్న్ దట్ నెవర్ గివ్ అప్ అనేది ఒకటి. నేను డెఫినెట్గా అంటే ఆ టైంలో నాకు అంత థాట్ ప్రాసెస్ లేదు, అంత మైండ్ సెట్ లేదు. బట్ డెఫినెట్గా ఏంటంటే అండ్ ఆల్సో అనదర్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే నో చెప్పడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది నేను లైఫ్లో, అంటే నాట్ ఆల్వేస్ బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మొహమాటంకి పడో లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచన పెట్టుకుని మనము కొన్నిటికి ఎస్ చెప్పేస్తూ ఉంటాం మనం. అంటే నేను కొన్నిసార్లు అలా చేయడం జరిగింది. చాలా మంది ఇది ఫేస్ చేస్తారు. అంటే అరే పాపం వాళ్ళు ఏమన్నారే. బట్ do what your mind tells you and what your heart tells you and never give up in life. ante danikanda nenu super. Never give up and no చెప్పేటప్పుడు మొహమాటం పడకూడదు. ఓకే, నేను బాగా నమ్ముతాను. Super. Varun, you have such a pure smile, man. Please retain that. I hope you keep smiling. I hope you get all the success. Thank you so much. You can keep smiling. All the very best. Thank you so much. Thank you so much. Thank you.